అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చంద్రదేవ్ వర్మ, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ మిమ్స్ విజయనగరంలో చేస్తున్నాను. మనం ఈరోజు తుఫాన్ వెళ్ళడం వల్ల ఇటీవల పిల్లల్లో వచ్చే ఈ సీజనల్ వ్యాధులు ఏంటి, ఎలా వాటి నుంచి మనం కాపాడుకోవాలనే గురించి మాట్లాడుకుందాం. మెయిన్ వెళ్ళిన తర్వాత మనం చూసాం విజయనగరంలో కొన్ని ఏరియాలో డయేరియా ఎపిడమిక్స్ వచ్చాయి, అంటే పిల్లలకి విరోచనాలు వచ్చాయి. సో ఈ విరోచనాలు వచ్చినప్పుడు ఏంటంటే మనం పిల్లల్ని జాగ్రత్తగా చేతులు కడగడము, మనం హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి కాపాడడానికి. మెయిన్ ఓఆర్ఎస్ ఎక్కడ పడితే అక్కడ మనం షాపుల్లో మందులతో చేయకూడదు. మెయిన్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తాగిస్తూ, ఏవైనా పిల్లలకి మరీ ఎక్కువ విరోచనాలు అయ్యి యూరిన్ సరిగ్గా అవ్వకపోయినా, మగతగా ఉన్నా, చర్మం కట్ట సరిగ్గా లోపలికి వెళ్ళకపోయినా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. అలాగే ఈ కాలంలో మరో ఎక్కువ పిల్లలకి వస్తున్న వ్యాధి ఏంటంటే దగ్గు, జలుబు, జ్వరం. వీటి నుంచి ఏంటంటే మెయిన్ ఈ దగ్గు, జలుబు, జ్వరం రాగానే రొటీన్గా అందరూ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక మందులు వేస్తున్నారు. మనం ఈ మధ్యనే చూసాం మధ్యప్రదేశ్లో ఇలా ఓటీటీ ఇలా ఇటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల, అనవసరంగా వాడడం వల్ల చాలామంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మీకు దగ్గు, జలుబు, జ్వరం వస్తే మీ దగ్గర నుండి డాక్టర్ గారిని సంప్రదించండి. మెయిన్ వీటికి ఎక్కువ మెడిసిన్ అవసరం లేదు. శుభ్రంగా పారాసెటమాల్ వేసుకోవడం, ఈ దగ్గు, జలుబుకి కొంచెం పిల్లలకి ఆవిరి పెట్టుకోవడం. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా మన బాడీలో 4-5 రోజులు ఉంటుంది, ఒకే రోజులోనే తగ్గిపోదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే మందులు అవసరం లేకుండానే సింపుల్ ఒక పారాసెటమాల్ సిరప్తోనే 4-5 రోజుల్లో తగ్గిపోతాయి. కాబట్టి మీరు ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వాడకండి దగ్గు, జలుబుకి. మరొకటి ఏంటంటే టీకాలు. సరైన సమయంలో మెయిన్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి వేయించుకుంటే మీ పిల్లలు పెద్దలు కూడా వేసుకోవచ్చు. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ సీజన్లో మనకి దగ్గు, జలుబు, జ్వరం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా వెంటనే తగ్గుతుంది. మరొకటి చిన్నపిల్లలు ఈ శీతాకాలంలోని ఈ వర్షాలు పడేటప్పుడు మన చిన్నపిల్లలకి నెల లోపల పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ మీరు ఇంట్లో వాళ్ళకి చల్లబడకుండా చూసుకోవాలి. శుభ్రంగా స్వెటర్లు, సాక్స్లు లాంటివి వేయడము, చల్లగా అవ్వకుండా చూసుకోవాలి. ఈ చేదు మందు లాంటివి, ఈ కరక్కాయలు, అనాసులు, దుంపకొమ్ములు లాంటివి మీకు పెద్దవాళ్ళు పట్టమని చెప్తారు. అటువంటివి పట్టకూడదు. అటువంటి పట్టినప్పుడు వెంటనే పిల్లలకి అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే పేగుల్లోకి వెళ్ళి కొరికేయడము, ఇటువంటి జరిగి సడన్గా ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతారు. మెయిన్ ఈ చేదు మందులు కూడా సాధ్యమైనంత అసలు పట్టకండి. అలాగే టీకాలు కూడా సమయానికి పిల్లలందరికీ వేయించండి. ఇంక ఈ వర్షాలు పడిన తర్వాత మరో ఇంపార్టెంట్ జ్వరాలు ఏంటంటే ఈ డెంగ్యూ, మలేరియా అనే జ్వరాలు వ్యాప్తి పెరుగుతాయి. ఎందుకంటే ఈ వర్షం నీరు నిల్వ ఉండిపోవడం వల్ల మనకి ఈ డెంగ్యూ, మలేరియా అనే జ్వరాలు వ్యాప్తి తొందరగా చెందుతూ ఉంటాయి. సో ఈ దోమల గురించి ఒకటి చూసుకోవాలి. మనకి ఎవ్రీ ఫ్రైడే డ్రై డే ఉంది. ఇంట్లో ఎక్కడ నిల్వ ఉన్నా ఫ్రైడే ప్రతి వారానికి ఒకసారి పూర్తిగా ఆ నీరంతా నిల్వ లేకుండా చూసుకోవాలి. ఈ దోమల తెరలు వాడడం, దోమల మందులు కట్ట చేయించుకోవడం. నెక్స్ట్ ఈ వాటర్ ఒకటి మెయిన్. మనకి ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఏం జరిగిందంటే వాటర్ ఒకటి మనకి సీవేజ్లో కలిసిపోతూ ఉంటుంది మనకి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ ప్యూర్ వాటర్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ వేయడము, మరిగించిన నీళ్ళే వాడుకోవాలి. ఇంట్లో కూడా మరిగించిన నీళ్ళే శుభ్రంగా చల్లగా అయిన తర్వాత చల్లగా వాడుకోవడం. ఫిల్టర్ చేసుకోవడం గట్టా చూసుకోవాలి. మెయిన్ దోమల మందులు కూడా, దోమతెరలు అన్ని రెగ్యులర్గా వాడుకుంటే ఈ మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు కూడా రాకుండా మనం చూసుకోవచ్చు.